రివాల్వర్ రీటా జేకే చంద్రు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. కీర్తి సురేష్ మెయిన్ లీడ్గా అయితే చేశారు. ఇంకా ఈ సినిమాలో సునీల్, రాధికా శరత్ కుమార్ అలా ఇంకా చాలామంది నటినట్లయితే ఉన్నారు. ముందుగా ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రాకులా పాండ్యన్ పెద్ద డాను. సో అతను చంపడానికి ఒక గ్యాంగ్ అయితే స్టార్ట్ అవుతారు. ఏదో విధంగా చంపాలని చెప్పేసి పెద్ద స్కెచ్ అయితే వేస్తారు. ఆ స్కెచ్ చేసినప్పుడు చిన్న మిస్లీడ్ జరుగుతుంది. ఆ మిస్లీడ్ జరగడం వల్ల ఒక ఇంట్లోకి వెళ్ళబోయి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయిన ఆ డ్రాకులా పాండ్యన్ అనే డాన్ ఎవరైతే ఉన్నారో తను అనుకోకుండా రాధికా శరత్ కుమార్ అయితే చంపడం జరుగుతుంది. సో చంపిన తర్వాత ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి నానా కష్టాలు పడతారు. ఏ విధంగా దాన్ని వదిలించుకున్నారో, అసలు వదిలించుకున్నారా లేదా, ఆ వదిలించుకునే క్రమంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది, చివరికి ఏం జరిగింది, ఇంతకీ ఈ సినిమాలో మధ్యలో సునీల్ క్యారెక్టర్ ఏంటి, అలాగే మిగిలిన క్యారెక్టర్లు ఏం చేసే అన్నదే ఈ సినిమాకు కథ. ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే సినిమా స్టార్టింగ్ పర్లేదు, ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఒక 15 మినిట్స్ తర్వాత నాకు అర్థమైపోయింది అసలు ప్లాట్ ఏంటన్నదని. ఇంకా అదే రొటీన్ కొట్టుడు మామూలుగా అయితే అనిపించలేదు, చాలా బోరింగ్గా అనిపించింది. టూ మచ్ ల్యాగ్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణంగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకా దానికి మించి అనిపించింది. ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈ సినిమా అయితే ఓవర్గా బోరింగ్గా దరిద్రంగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇటువంటి ప్లాట్లు, ఇటువంటి కథలు, ఇటువంటి స్టోరీలు మనం ఎన్నో చూసేసాం. మరి వీళ్ళు ఏ విధంగా మెప్పిద్దాం అనుకున్నారో అర్థం కాలేదు. ఒకవేళ సేమ్ స్టోరీ, తెలిసిన స్టోరీ ఎంచుకున్నా సరే వాళ్ళు నడిపించిన కథనం అయితే సరిగా లేదు. చాలా బోరింగ్గా ల్యాగ్గా ఉంది. దానివల్ల అయితే మనకు అసలు ఇంట్రెస్ట్ రాదు, చిరాకు వస్తుంది. అసలు ఎప్పుడైపోద్దా అనిపిస్తుంది. క్రైమ్ కామెడీ అన్న మాటే కానీ ఎక్కడా నవ్వు అయితే రాదు. క్లైమాక్స్లో ఏదో చిన్న ముక్కలు అక్కడక్కడే తప్ప అంతకు మించి ఇంకేం అనిపించలేదు. అట్ ది సేమ్ టైం ఇది ప్రతిదీ మనమైతే ప్రిడిక్టబుల్ స్టోరీ ఉంది. ఇది మనం ఆల్రెడీ ముందే ఊహించేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందని, ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చాలా చూసాం కాబట్టి. సో అట్లీస్ట్ ఆ కామెడీ అన్నా సరిగా పడి ఉంటే మినిమం కామెడీ కోసం అన్నా చూసేవాళ్ళే అన్న ఫీలింగ్ అయినా అనిపించేది. ఇక్కడ కామెడీ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ క్రైమ్ స్టోరీ కూడా సరిగా ఉండదు. దానికి తోడు చిరాకు నెరేషన్ అయితే చాలా డెడ్ స్లోగా ఉంటుంది. నేను చూసిన రీసెంట్ సినిమాలన్నింటిలోకి వర్స్ట్ సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే. మ్యూజిక్ సినిమాకి తగ్గట్టే ఉంది, అంత గొప్పగా ఏం లేదు, అలాగని తీసి పడేసే విధంగా లేదు. వాళ్ళ అన్నను కూడా ఏం లేదు, ఇలాంటి స్టోరీ పట్టుకెళ్తే ఇంకా అతను ఏం చేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకా పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే కీర్తి సురేష్ ఆ డైరెక్టర్ ఇచ్చిన రోల్ అయితే కరెక్ట్గానే చేసింది. అలాగే రాధికా శరత్ కుమార్, సునీల్ అన్న అయితే అసలు సునీల్ అని కనిపించడు, డిఫరెంట్ క్యారెక్టర్లో ట్రై చేశారు, బట్ అది సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎవరి క్యారెక్టర్లు బాగా చేశారు, బట్ సినిమా స్టోరీయే సరిగా లేదు, నెరేషనే సరిగా లేదు. కాబట్టి ఎవడెంత చేసినా సరే మనకేం అనిపించదు. ఆ కామెడీ అయితే వర్స్ట్ కామెడీ. వాళ్ళకి నవ్వుకున్నారేమో నాకు తెలియదు, కానీ జనాలకైతే మాత్రం అస్సలు నవ్వురాదు. ఇది కామెడీయే అనిపిస్తుంది. 2 గంటల 15 నిమిషాలు టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు ఈ సినిమా చూడడం వల్ల. తర్వాత ఎప్పుడైనా ఓటీటీకి వస్తే మరీ ఖాళీగా ఉండి బోర్ కొట్టి చిరాకుతో ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు ట్రై చేయండి తప్ప ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత జెండుబాం రాసుకోవాలనిపించింది, అంత దారుణంగా ఉంది ఈ సినిమా అయితే. అసలు రివాల్వర్ రేటా అన్న టైటిల్కి జస్టిఫికేషన్ లేదు. ఆ రివాల్వర్తో ఆడియన్స్ని కాల్చినట్టు ఉంది, ఆ తోటలో ఏదో మనకు దింపినట్టు ఉంది సినిమా చూసిన తర్వాత. డెఫినెట్గా నాకైతే ఈ సినిమా ఒక డిజాస్టర్ సినిమాగా అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం, అలాగే మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.